హలో నమస్తే అండి. టైలర్స్కి కానీ టైలరింగ్ చేయని వాళ్ళకి కానీ చాలామందికి టేప్లో అంగుళాలకి సెంటీమీటర్స్కి తేడా తెలియదండి. ఇది ఒకసారి చూడండి. ఈ పైన ఇదిగో ఈ మధ్యలో 7 గీతలు ఉన్నాయి, ఇంత గ్యాప్ ఉంది. ఈ మధ్యలో 7 లైన్స్ ఉన్నాయి, ఇవేమో అంగుళాలు, ఇవి కిందవి సెంటీమీటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. ఈ సెంటీమీటర్స్కి టేప్లో సెంటీమీటర్స్కి ఒక్క లైనే ఉంటుంది, ఇవి సెంటీమీటర్స్, ఇవి అంగుళాలు. ఇప్పుడు మనకి ఈ చివర ఈ టేప్కి చివర ఉందనుకోండి, ఇలా ఇటువైపు ఓన్లీ అంగుళాలే ఉంటాయి, సెంటీమీటర్స్ ఉండవు. ఇటు రివర్స్ వైపు ఏమో సెంటీమీటర్స్ అంగుళాలు రెండు ఉంటాయి. మనం వాడేది మిషన్కి ఎక్కువ ఇవి అంగుళాలు, ఇంచెస్ అంటారు. ఈ సెంటీమీటర్స్ ఏమో క్లాత్ కొలవడానికి వాడతారు. ఇప్పుడు ఈ సెంటీమీటర్స్ ఇవి ఈ చిన్న నెంబర్స్ ఉన్నాయి కదా, చూడండి 100 వరకు, 100 సెంటీమీటర్స్ అనుకోండి, 1 మీటరు క్లాత్. ఇక్కడ 50 సెంటీమీటర్స్ అనుకోండి, 1/2 మీటరు. 100 సెంటీమీటర్స్ అనుకోండి, 1 మీటరు. క్లాత్ కొలవడానికి ఈ సెంటీమీటర్స్ వాడతారు. ఇటువైపువి క్లాత్ మన షాప్లో, బట్టల షాప్లో వాడతారు ఈ సెంటీమీటర్స్. మనం రెగ్యులర్గా ఇంట్లో టైలరింగ్ చేసుకోవడానికి వాడే కొలతలు ఇవి ఇంచెస్, అంటే అంగుళాలు. అర్థమైందా? ఈ పైవేమో అంగుళాలు, ఇంచెస్ అంటారు, ఇవేమో సెంటీమీటర్స్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూసారంటే ఇది టేపు, ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా ఇవే నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇటువైపు పెద్ద వైపు ఈ మధ్యలో 7 గీతలు ఉన్నాయి కదా, వీటి మధ్యలో 7 గీతలు కూడా ఇక్కడ డ్రా చేశాను. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ 2 లైన్స్కి ఇక్కడికి పావు అంగుళం అంటారు. పావుని 1/4తో మెజర్ చేస్తారు. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ మధ్యలో పెద్ద లైన్ ఉంది కదా, ఇక్కడ ఆ లైను ఇది, ఇక్కడికి 6 అంగుళం. ఇప్పుడు ఈ పెద్ద లైన్ తర్వాత ఇంకో చిన్న ఇది 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో కనిపిస్తుందా, ఇది కొంచెం పొడవుది, ఇక్కడికి 1 నుంచి ఇక్కడ వరకు 3/4, ఇది కూడా 3/4. ఇప్పుడు ఇక్కడ కనుకోండి 3/4 అంగుళం. ఈ లైన్ వరకు 1/3 అంగుళం, అంటే ఇక్కడికి పావు తక్కువ 2 అన్నా కానీ అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది పావు అంగుళం అనమాట. పావు తక్కువ 2 అన్నా ఇదే, 1/3 అన్నా ఇక్కడ వరకు. ఈ టేప్ గురించి పూర్తి వివరంగా మనకి ఫుల్ వీడియోలో చేశాను, తప్పకుండా చూడండి.